ఇంత మంచి మంచి పదాలు మాట్లాడుతుంటే ఈరోజు వినటానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ తల్లిని చీటింగ్ చేసావు, నీ చెల్లిని చీటింగ్ చేసావు, నీ బాబాయ్ కూతుర్ని చీటింగ్ చేసావు. ఈరోజు నీ సొంత చెల్లె రోడ్డెక్కి మా అన్న పెద్ద మోసగాడు, పెద్ద చీటర్ అంటూ గొంతు చించుకుని అరుస్తూ చెప్తుంది. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసావు. పోలవరం నిర్వాసితుల్ని R&R ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళని చీటింగ్ చేసావు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని చీటింగ్ చేసావు, ఉద్యోగస్తుల్ని చీటింగ్ చేసావు, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ స్టూడెంట్స్ని చీటింగ్ చేసావు, మహిళా సాధికారత అంటూ 5 ఏళ్ళు రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి మహిళలు తాళిబొట్లు తెగేలాగా చేసి మహిళలను చీటింగ్ చేసావు. ఎవరిని నువ్వు చీటింగ్ చెయ్యింది? అసలు ఎవరిని వదిలిపెట్టావని నువ్వు మోసం చేయకుండా? అలాంటి నువ్వు ఈరోజు విలువలు, విశ్వసనీయత, చీటింగ్ అంటూ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ మాటలు వినడానికి.